మిత్రులారా ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు నారాయణపేట శాసనసభ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ చిట్టం పర్ణికారెడ్డిని ప్రకటిస్తే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి డాక్టర్ పర్ణికను నారాయణపేట ఎమ్మెల్యేగా గెలిపించడానికి మిత్రుడు, సోదరుడు, నాకు అత్యంత సన్నిహితుడు కుంభం శివకుమార్ రెడ్డి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నారాయణపేట గడ్డ కాంగ్రెస్ పార్టీకి అడ్డా నిరూపించినందుకు మిత్రుడు శివకుమార్ రెడ్డికి, నారాయణపేట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా ఈరోజు ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రం 60 సంవత్సరాల కలను, వందలాది మంది బిడ్డల ఆత్మ బలిదానాలు, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డది. ఈ ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణలో ఉండే రైతాంగ సమస్యలు, తెలంగాణలో ఉండే విద్యార్థుల సమస్యలు, తెలంగాణలో ఉండే నిరుద్యోగ యువకుల యొక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలు, తెలంగాణ ఉద్యమంలో అమరవీరులైన కుటుంబాలను ఆదుకొని వాళ్ళ ఆత్మగౌరవం నిలబడుతుంది, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి 4 కోట్ల ప్రజలు ఆశించారు. ఆనాడు 2014లో మీరందరూ కలిసి కష్టపడి మీ రక్తాన్ని చెమటగా మార్చి జెండాలు మీ భుజాలు కాయలు కాసేలా మోసి మీరు రాజేందర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే, ఒకరోజు జిల్లా పరిషత్లో చర్చ జరిగినప్పుడు బీఆర్ఎస్ నాయకులు అన్నారు, రేవంత్ రెడ్డి, రాజేందర్ లవకుశుల్లాగా ఉన్నారు, వీళ్ళు ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తారని. ఆనాడు మేము పార్టీ ఆఫీసులో ఉన్నప్పుడు పార్టీ ఎవరైనా మారిందంటే వాడికంటే దుర్మార్గుడు లేడు అని మాట్లాడి మైకు పక్కన పెట్టి తిరిగి మళ్ళీ చూసే లోపల దొరగారి గడి దగ్గర కాపల కుక్కలాగా మారి పార్టీ ఫిరాయించి ఎన్నుకున్న ప్రజల్ని మోసం చేసి నమ్ముకున్న నాయకులను నట్టేట ముంచి పార్టీ ఫిరాయించి ఆనాడు చెప్పింది ఏందయ్యా అంటే నా ప్రాంత అభివృద్ధి కోసం నేను పార్టీ మారినా అని. నేను అడుగుతున్నా ఇవాళ నారాయణపేట నియోజకవర్గ ప్రజల్ని, నారాయణపేట నియోజకవర్గ ప్రజల తరఫున ఇక్కడి ఎమ్మెల్యేను అభివృద్ధి కోసమే నువ్వు పార్టీ ఫిరాయించి ఉంటే, ప్రభుత్వంలో చంద్రశేఖరరావు నీ మాట వినేటోడే అయితే, నీకు నిజంగానే చంద్రశేఖరరావు కలవాలనుకున్నప్పుడు, విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలనుకున్నప్పుడు సమయం ఇచ్చేది నిజమే అయితే ఎందుకు వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ కాలేదు? ఎందుకు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మొదలు పెట్టలేదు? లేదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 2 సంవత్సరాలలో పూర్తి చేసి నారాయణపేట కొడంగల్ రైతుల యొక్క కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకుంటామని నువ్వు, నీ సన్నాసి నాయకుడు ఇద్దరు ఇక్కడి ప్రజలకు మాట ఇచ్చిండ్రు కదా. మరి ఇవాళ 10 ఏళ్ల సమయం పూర్తయింది. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఎందుకు పూర్తి కాలేదు? జయమ్మ చెరువులకు ఎందుకు కృష్ణానది జలాలు రాలేదు అని నేను అడుగుతున్న మిత్రులారా. ఇవాళ
నాప్కే వాస్తే నారాయణపేట జిల్లాగా మారింది తప్ప జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీసు ఉందా? సరైన అధికార నివాసాలు ఏర్పడ్డాయా? ఇక్కడ ఎస్పీ కార్యాలయం కానీ ఇతర అధికారుల కార్యాలయాలు కానీ ఏమైనా ఏర్పడ్డాయా? మరి ఇవాళ ఈ నారాయణపేట నియోజకవర్గం నారాయణపేట జిల్లా అనే చిత్తు కాగితం తప్ప జిల్లా కేంద్రంలో ఉండవలసిన కనీస మౌలిక వసతులు ఈరోజు నారాయణపేట నియోజకవర్గ కేంద్రంలో ఉన్నాయా అని నేను అడుగుతున్నా. ఈ నారాయణపేట నియోజకవర్గం మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి మున్సిపాలిటీ 1945-46లో నారాయణపేట మున్సిపాలిటీగా ఆనాడు ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రంలో తొలి నాళ్లలోనే ఈ నారాయణపేట మున్సిపాలిటీగా ఉంటే మరి దాదాపుగా 70 ఏళ్ళైనా ఈ మున్సిపాలిటీలో ఎందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయలేకపోయింది ప్రభుత్వం అని నేను అడుగుతున్నా. ఎందుకు ఈ నారాయణపేట అభివృద్ధి జరగలేదు? ఈ మున్సిపాలిటీకి పేరు రాలేదు. ఈ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం రాలేదు. ఎందుకు నియోజకవర్గ కేంద్రంలో జిల్లా కేంద్రంలో అధికారులకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదు? అంటే ఈ ఎమ్మెల్యే చాతగానోడు చవట దద్దమ్మ కాబట్టే ఈ దద్దమ్మ పోయి ఆ దివానగాడిని నారాయణపేట కావాల్సింది అడగలేదు కాబట్టే ఇవాళ ఈ నారాయణపేట నియోజకవర్గం ఈ ప్రాంతం వెనుకబడ్డది. అదే కాదు మిత్రులారా, ఈరోజు డాక్టర్ పర్ణికను మీకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమించినాం. డాక్టర్ పర్ణిక అంటే వాళ్ళ రక్తంలోనే త్యాగం ఉన్నది, వాళ్ళ రక్తంలోనే సేవా నిరతి ఉన్నది, వాళ్ళ రక్తంలోనే ప్రజలకు అండగా నిలబడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్ష ఉన్నది. నారాయణపేట కల్వకూరు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం దీనికి పునాది వేసింది. ఈ ఆలోచన మొట్టమొదట డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర ప్రస్తావించి దాని మీద సర్వేకు అనుమతులు ఇప్పించిందే కీర్తిశేషులు చిట్టెం నర్సిరెడ్డి గారు. 2005లో వారు మరణించిన తర్వాత నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఆలోచన మూలకు వడిపోయి ఉంటే 2009లో నేను కొడంగల్ ఎమ్మెల్యే అయిన తర్వాత నిరంతరం ఆ ప్రాజెక్టు కోసం ప్రయత్నం చేసి నాటి రోజేను కిరణ్ కుమార్ రెడ్డిని ఎంబడిపడి సర్వేకు నిధులు కేటాయించి ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు కొద్ది రోజుల ముందు గవర్నర్ నరసింహన్ గారితో మాట్లాడి 8.5 టీఎంసీలు నికర జలాల కేటాయింపే కాదు 1500 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేపించి 1,07,000 ఎకరాలకు ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని ఆనాడు నేను కొట్లాడి ఆ జీవో తీసుకొచ్చి నారాయణపేట కొడంగల్ రైతాంగానికి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి, జయమ్మ చెరువు నిండాలి, దౌలతాబాద్ చెరువు నిండాలి, హుస్నాబాద్ చెరువు నిండాలి, మద్దూరులో ఉన్న చెరువులు నిండాలి, కోస్గి ప్రాంతానికి నీళ్లు రావాలి, దామరగిద్ద ప్రాంతానికి నీళ్లు రావాలి, కోయిల్కొండ కోయిల్ సాగర్ ప్రాజెక్టు ఉన్నా మన ప్రాంతానికి నీళ్లు లేకపోతే కోయిల్ సాగర్ నుంచి తాగునీటి కోసం దామరగిద్ద కోయిల్కొండతో పాటు కొడంగల్లో ఉన్న 5 మండలాలకు ఆనాడు నేను నిధులు తీసుకొచ్చిన మిత్రులారా ఇవాళ 10 సంవత్సరాలు 2 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, కేటీఆర్ మున్సిపల్ మంత్రి అయిండు, హరీష్ రావు ఆర్థిక మంత్రి అయిండు. ఈ దగ్గర మీ దగ్గర ఉన్న చెవట 2 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. మరి ఇవాళ నేను అడుగుతున్నా, ఆనాడు ప్రజాసేవలోనే చిట్టెం నర్సిరెడ్డి గారు
చిట్టం వెంకటేశ్వర రెడ్డి గారు ఈ గడ్డ మీద ఈ నేల మీద రక్తాన్ని చిందించి ఈ మట్టిలోనే కలిసినరు. చివరి శ్వాస వరకు, ఆఖరి రక్తపు బొట్టు వరకు ఈ ప్రాంతం కోసం పెద్దలు నర్సిరెడ్డి గారు, కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారితో కలిసి భుజం భుజం కలిపి నిజాయితీ కలిగిన రాజకీయాలు చేసి నిజాయితీ రాజకీయాలకు ఒక ఆదర్శంగా నిలబడ్డాడు. మరి ఇలా మీకొచ్చిన ఎమ్మెల్యే ఈడ ఉండడు, రాయచూరులో ఉంటాడు, విద్యనే వ్యాపారంగా మార్చుకున్నాడు, ఆడ వండుకుంటాడు, సర్ది కట్టుకుంటాడు, ఈడికి వస్తాడు, బస్ స్టాండ్లో తింటాడు, బజార్లో తిరుగుతాడు. అసలు ఈ ఊరోడేనా అని నేను అడుగుతున్నా. ఈడ ఉండనోడు, మీ కష్టాలు తెలియనోడు, మిమ్మల్ని గౌరవించనోడు, మీరంటే మర్యాద లేనోడు ఇవాళ మీ ఎమ్మెల్యేగా ఉంటే మీరు కష్టం చెప్పుకోవాలంటే మీరు రాయచూరు బాట పట్టాలి. పక్క రాష్ట్రానికి, పక్క ఊర్లు ఉన్న దగ్గరికి పోవాలంటేనే మనకు చిరాకు వస్తుంది. మనం ఏదన్నా చెప్పుకోవాలంటే పక్క రాష్ట్రానికి పోవాలి. ఇట్లాంటి ఉద్దర జీతగాడు మీకు అవసరమా అని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఎన్నో రకాల చిల్లర రాజకీయాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈసారి చిట్టం నర్సిరెడ్డి గారి వారసత్వాన్ని ఈ ప్రాంతానికి ఇవ్వాలి. ఈ ప్రాంత కార్యకర్తలు అండగా ఉండాలి. వారు కలగన్న నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి అన్న ఆలోచనతోని తండ్రిని కోల్పోయిన పర్ణికకు ఒక మేనమామగా, కన్న తండ్రిగా భుజాల మీద ఎత్తుకొని మోసి ఇవాళ ఈ ఎన్నికల్లో పర్ణిక గెలిపే తన జీవిత ఆశయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఆదుకోవడమే తన జీవిత లక్ష్యం అని చెప్పి 15 ఏళ్ల నుంచి టికెట్ వచ్చినా రాకపోయినా, ఎన్నికల్లో గెలిచినా గెలవకపోయినా ఎన్నో ఆర్థిక రాజకీయ కష్టాలను ఎదుర్కొని మిత్రుడు శివకుమార్ రెడ్డి ఎప్పుడు మీకు అండగా నిలబడ్డాడు. నేను అడుగుతున్నా, విద్యనే వ్యాపారంగా చేసుకొని పక్క రాష్ట్రంలో పైసలు సంపాదించుకొని అప్పుడప్పుడు సర్ది కట్టుకొని వచ్చిపోయేటోడు కావాలనా? కష్టాలలో ఎప్పుడు మీకు తోడుండి ఈ ప్రాంతంలో మీకు అండగున్న నాయకత్వం కావాలనా? ఈ ప్రాంత అభివృద్ధిలో నేల కొరిగిన చిట్టం నర్సిరెడ్డి గారి కుటుంబం కావాలనా? ఇవాళ మీరే డిసైడ్ చేసుకోండి మిత్రులారా. మిత్రులారా, నా నియోజకవర్గం నారాయణపేట జిల్లాలో వస్తుంది. నాకు నారాయణపేట జిల్లా అన్నా, నారాయణపేట నియోజకవర్గం అన్నా, కొడంగల్ నారాయణపేట వేరే వేరే కాదు, ఈ రెండు ఒక్కటే. హైదరాబాద్ సికింద్రాబాదు ఎట్లా జంట నగరాలు, నారాయణపేట కొడంగల్ కూడా అట్లా జంట నియోజకవర్గాలు. ఏ అభివృద్ధి చేయాలన్నా, ఏ పథకం అమలు జరగాలన్నా ఆనాడు పెద్దలు గురునాథ్ రెడ్డి, చిట్టం నర్సిరెడ్డి గారు ఏ విధంగా అయితే కలిసిమెలిసి పనిచేసినరో రేపు భవిష్యత్తులో నాకు ఏ హోదా వచ్చినా, ఏ గౌరవం దక్కినా, ఏ రూపాయి కేటాయించాల్సి వచ్చినా నా కొడంగల్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు వస్తాయో అన్ని నిధులను నారాయణపేటకి ఇచ్చే బాధ్యత ఈ ప్రాంత కార్యకర్తలకు అండగా ఉండే బాధ్యత నాది. ఇవాళ డాక్టర్ పర్ణిక కేసే ఓటు చిట్టం నర్సిరెడ్డి గారికి, చిట్టం వెంకటేశ్వర రెడ్డి గారికి. ఉండండి, జర్సేపు ఆగినాక మళ్ళా ఇవాళ ఈ నారాయణపేట ప్రజలు వేసే ప్రతి ఓటు చిట్టం నర్సిరెడ్డి గారికి, చిట్టం వెంకటేశ్వర రెడ్డి గారికి,
కుంభం శివకుమార్ రెడ్డి గారికి మీ రేవంత్ అన్న కేసినట్టే పర్ణిక కేసే ప్రతి ఓటు ఇవాళ మిత్రుడు అదేవిధంగా డాక్టర్ పర్ణిక కొన్ని మండలాల ప్రస్తావన తీసుకొచ్చిండ్రు. కోటకొండ గురించి, గార్లపాడు గురించి, కానుకుర్తి గురించి, ఇవాళ కొత్త మండలాల గురించి వాళ్ళు నాకు విజ్ఞప్తి చేసిండ్రు. నేను అడుగుతున్న మిత్రులారా, మీరందరూ వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిండ్రు. వ్యవసాయం అన్నా పాడి పంటలన్నా మీకు తెలుసు. మరి గాడిదకు గడ్డేసి ఆవుకు పాలు విండితే వస్తాయా? మరి మీరు ఓట్లేమో ఆ టిఆర్ఎస్ గాడిదికేస్తిరి, మండలాలేమో డాక్టర్ పర్ణికమ్మని అడుగుతిరి. ఎట్లా సాధ్యం ఇదని నేను మిమ్మల్ని అడుగుతున్నా. 10 ఏళ్ళు చూసిండ్రు, ఆయన పనితనం ఏందో అర్థమైంది. ఆయన ఇంటికి పోతే సింగిల్ చైర్ విధానం మీరు చూసిండ్రు. ఎవడు కూసునేది లేదు, ఎవడు చెప్పేది లేదు. నేనే మోనార్కుని అంటాడు, నేనే మూర్ఖుని అంటాడు మీ ఎమ్మెల్యే. ఇవాళ ఆయనకి ఎట్లాగూ ఇక్కడ ఉండే ఆలోచన లేదు, ఈ ప్రాంత సమస్యల పట్ల అవగాహన లేదు. ఆయనకు ఉండే వ్యాపారం రాయచూరులో ఉంది, ఆయన అక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు. ఈయనను రాయచూరు పంపుదాం, ఆయన బాసును ఫామ్ హౌస్కు పంపుదాం. ఎందుకంటే ఆయన ఆల్రెడీ అచ్చంపేటలో చెప్పిండు, నాదేమైంది ఓడిపోతే నేను పోయి ఫామ్ హౌస్లో వండుకుంటాను. ఓటమి తెలుసు కాబట్టే ఓడిన తర్వాత గజ్వేల్లో ఉండే ఫామ్ హౌస్లో ఉంటాను ఆయన చెప్పిండు. ఈయన కూడా దోస్తుల దగ్గర చెప్తుండంట, నాకు కూడా రోజు దరిద్రం అయిపోయింది, రావాలి పోవాలి, ఏంది ఇది, ఈ అమ్మసారి ఓడిపోతే ఆనే పోయి ఉండొచ్చు ఎందుకు ఇదంతా అని. అందుకే తథాస్తు దేవతలు ఉంటారు. ఇద్దరి కోరిక వారం రోజుల్లో నెరవేరబోతుంది. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి. కేసీఆర్ అనుకుంటుండు పేదలకు ఇచ్చిన హామీలు నేను అమలు చేయలే, నేను మోసం చేసినాను. నేను అడగదలుచుకున్న ఇక్కడ ఈ ప్రాంతానికి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం అన్నాడు, వచ్చిందా? నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు అన్నాడు, వచ్చిందా? 100 పడకల ఆసుపత్రి అన్నాడు, వచ్చిందా? మైనార్టీలు ఎక్కువ ఉంటారు, 12% రిజర్వేషన్ అన్నాడు, వచ్చిందా? అదే విధంగా గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నాడు, వచ్చిందా? మా వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తా, మొదటి ఎమ్మెల్సీ వాళ్ళకి ఇస్తా అన్నాడు, వచ్చిందా? మరి నేను అడుగుతున్న మిత్రులారా, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పని మొదలు పెట్టలే, వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ ఇయ్యలే, మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే, మన దళితుల 3 ఎకరాల భూమి ఇయ్యలే, ఇంటికో ఉద్యోగం ఇయ్యలే, ఇవాళ 12% రిజర్వేషన్లు ఇయ్యలే, మా బోయ సోదరులను ఎస్టీ జాబితాలో చేర్చలే. మరి సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకొని ఇవాళ మన ఓట్లు అడుగుతున్నాడని నేను మిత్రులను నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ కేసీఆర్ నిన్న మన చూస్తున్నారు కదా, రోజు ఒకటే మాట చెప్తున్నాడు, అయ్యా నేను బక్కోని, ఈ బక్కోని కొట్టనిక కాంగ్రెస్ వాళ్ళు గుంపులు గుంపులుగా వస్తున్నారు. నేను ఒకటే మాట అడగదలుచుకున్న నారాయణపేట ప్రజల్ని, అయ్యా ఎవడైనా బక్కోడు ఉంటే బక్కోని కావాలి, బుక్కెడు బువ్వ. ఒకవేళ కేసీఆర్ లాంటోడు ఉంటే బుక్కెడు బువ్వతో పాటు 2 పెగ్గులు కావాలి. అంతేనా? మరి తెలంగాణ ప్రజల సొమ్ము 1,00,000 కోట్లు దోసుకున్నాడు. హైదరాబాదు చుట్టూతా ధరణి ముసుగులో 10,000 ఎకరాలు ఆక్రమించుకున్నాడు. అది నీ అయ్య జాగిరా, నీ తాత జాగిరా, నీ ముత్తాత జాగిరా అని నేను అడుగుతున్నా. అందుకే చంద్రశేఖరరావు ఫామ్ హౌస్నే కాదు, బొక్కల పోయి దాచుకున్నా తోక బట్టి ఈడ్చుకొస్తాం, 1,00,000 కోట్లు కక్కిస్తాం. ఇదే కాదు, మనకెట్లాగూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలే, కానీ నేను మీ ద్వారా మీ నుంచి నారాయణపేట గడ్డ మీద నుంచి
కేసీఆర్ గారికి ఒక మాట ఇస్తున్నా, బరాబర్ డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కార్యకర్తలు తెస్తారు. తెచ్చిన ఎంబడే నీకు మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం. ఎక్కడ కట్టిస్తాం? కేసీఆర్కి ఎక్కడ కట్టిస్తాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు? చెర్లపల్లి జైల్లో కట్టిస్తాం. నువ్వు దోచుకున్న దానికి, నీ దొంగతనాలకు బిడ్డ నిన్ను చెర్లపల్లి జైలుకు దోల్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం. ఎందుక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే, మరి నీ బిడ్డ కొడుకు వస్తే ఆడుంటారు, నీ అల్లుడు కోడలు వస్తే ఆడుంటారు. దోపిడీలో వాళ్ళు కూడా నీతో భాగస్వాములే. అందుకే నీ బిడ్డ అల్లుడు, నీ కొడుకు కోడలు, నువ్వు అందరు కలిసి చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉండే విధంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్ను వదలరు. అదే విధంగా ఇవాళ ఈ ప్రాంతంలో మీరు ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. సోనియా గాంధీ గారు స్పష్టంగా సెప్టెంబర్ 17 నాడు తుక్కుగూడ ప్రాంగణం, రాజీవ్ గాంధీ ప్రాంగణంలో 6 గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. 6 గ్యారంటీలలో అధికంగా మా ఆడబిడ్డల గురించి ఆలోచన చేసిరు. ఇవాళ ఆడబిడ్డ పర్ణికకి ఎట్లా టికెట్ ఇచ్చిండ్రో, రేపు జరగబోయే ఎన్నికల తర్వాత ఇవాళ నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయి, పేదలు కష్టాలలో ఉండ్రు. నగదు ఆడబిడ్డ చేతిలో ఉంటే ఇల్లు బాగుపడుతుంది, పిల్లలు చదువుకుంటారు. ఒకవేళ నగదే ఇంటి ఆయన చేతులు ఉంటే సాయంత్రం పోయి బెల్ట్ షాప్లో తలగబెడతాడు. అందుకే ఆడబిడ్డలకు ప్రతి నెల 1వ తారీఖు నాడు సర్కారు కొలువు చేసేటోళ్ళకి ఎట్లయితే జీతం వస్తుందో, ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు ప్రతి నెల 1వ తారీఖు నాడు 2500 వాళ్ళ ఖాతాలో వేయాలని సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా ఆనాడు కట్టెలపై కష్టాలు చూసి పేద ఆడబిడ్డలకు గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇవ్వడమే కాదు, 400 రూపాయలకే ఆనాడు సిలిండర్ ఇచ్చారు. మరి ఈనాడు ఆ సిలిండరు 1200 అయ్యింది. మళ్ళీ సిలిండర్ అటకెక్కింది, కట్టెల పొయ్యిలో వంట చేసే పరిస్థితి ఉంది మా ఆడబిడ్డలకు. అందుకే మా ఆడబిడ్డల కన్నీళ్లు దూడవడానికి సోనియమ్మ 500కే సిలిండర్ మీ ఇంటికాడ ఇవ్వాలని, ఆడబిడ్డల్ని ఆదుకోవాలని సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఇంటికాడ అప్పుడప్పుడు ఇంటి ఆయనతో కొట్లాడితే అలిగే అమ్మగారింటికి పోదామన్నా మళ్ళీ ఆయననే బస్ కిరాయి పైసలు అడగాలి. ఆయన అలిగినప్పుడు ఎట్లాగే ఇయ్యాడు. అందుకే మా ఆడబిడ్డలకు బస్సు ఏడ అడ్డం వచ్చినా చెయ్యి చూపిస్తే అమ్మగారింటికి పోవాలన్నా, బిడ్డ అత్తగారింటికి పోవాలన్నా, కురుమూర్తి జాతరకు పోవాలన్నా, యాదగిరి గుట్టకు పోవాలన్నా, యాడికి పోవాలన్నా, ఎప్పుడు పోవాలన్నా ఆర్టీసీ బస్సు కనిపిస్తే ఆడబిడ్డలు చెయ్యి అడ్డం పెడితే ఆపాల్సిందే, ఏడ దిగుతుంటే ఆడ దించాల్సిందే. అందుకే ఆడబిడ్డలకు వచ్చే నెల నుంచి బస్సులో పైసలు లేకుండా ఉచిత ప్రయాణం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలకు ఏర్పాటు చేసింది మిత్రులారా. అదేవిధంగా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఇవాళ మనం కాగితం పెట్టుకుంటే పెళ్లినాడు కాదు, పిల్లలు అయ్యేనాటికి వస్తున్నది 1,00,000 రూపాయలు. మళ్ళా దాంట్లో ఈ దరిద్రులకు కమిషన్ ఇవ్వాలి. అందుకే ఈరోజు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో 1,00,000 రూపాయలతో పాటు ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వాలని, ప్రతి ఆడబిడ్డకు 1,00,000తో పాటు తులం బంగారం ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా వ్యవసాయానికే కాదు, ఇంటికి కూడా పేదల ఇండ్లకు వచ్చే నెల నుంచి ఉచితంగా కరెంటు బిల్లు
ఎవరు రూపాయి బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ ఇంటికి కూడా, పేదోళ్ళ ఇంటికి కూడా ఉచితంగా కరెంటు ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇదే కాకుండా మిత్రులారా, రైతు బంధు బంద్ అవుతుందని కేసీఆర్ అంటున్నాడు. కాంగ్రెస్ వస్తే నేను అడుగుతున్నా, ఆ సోయిలేని సన్నాసిని, రైతు బంధు కాంగ్రెస్ వస్తే బంధు కాదు. ఈ నెల నువ్వు ఇస్తే 10,000, వచ్చే నెల మేము ఇస్తే ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు 5,000 పెంచి ఇవాళ రైతులందరికీ రైతు బంధు పథకం అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. భూమి ఉన్న రైతులకే కాదు, కౌలు రైతులకు, ఉపాధి హామీ కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదే కాకుండా మిత్రులారా, ఆయళ్ళు ఉన్నప్పుడు ఇల్లు లేని వాడికి, పెళ్ళైన వాడికి ప్రతి ఒక్కరికి ఆయళ్ళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అడిగిన వాళ్ళందరికీ ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని ఆశ చూపించి మన జీవితాలతో చెలగాటం ఆడిను. మొత్తం ఈ నియోజకవర్గంలో లేదా వేలాది మంది మైదానంలో ఉండరు కదా, మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మరి ఆ సన్నాసులకు ఇన్ని వేల మంది ఇల్లు రాలేదంటే అర్థమైతలేదా అని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, పేదవాళ్లకు, పెళ్ళైన వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇదే కాకుండా చదువుకునే పిల్లలకు ఫీజులు కట్టుకోనికే, కంప్యూటర్లు కొనుక్కోనికే ఉచితంగా బ్యాంకు నుంచి 5 లక్షల రూపాయల గ్యారంటీ కార్డు విద్యార్థులకు ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇదే కాకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇస్తే కోట్లాది మంది పేదలకు ఆరోగ్యశ్రీ పథకం అమలు జరిగింది. ఈ సన్నాసి వచ్చి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని దెబ్బతీసాడు. అందుకే ఈరోజు వైద్యం ఖర్చులు పెరిగినాయి. దవాఖానకు పోతే బిల్లు చూసి గుండాగి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే పేదవాళ్లకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయలు పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందించే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇదే కాకుండా మిత్రులారా, వృద్ధాప్య పెన్షన్లు ఇప్పుడు ఎంత వస్తుంది సోదరులారా? మీ ఊర్లో ఎంత వస్తుంది? ఇంతేనా? ఇంత అంటే ఎంత? ఎంత గట్టిగా చెప్పుర్రు నాయన, ఇంకా జర గట్టిగా చెప్పుర్రి. కోయిల్కొండల ఆయనకి వినిపించాలి. ఊర్లలో దావతులు పెట్టిండంట కదా రాకుటీడికి. మీరు ఎన్ని వేల మంది వచ్చిరో మీరు చెప్తే ఆడ కూర్చుని ఆయనకు మందేస్తే ఆయనకు దిగాలి. ఎంత ఇంత అంటే 2,000 కదా. ఈ నెల కేసీఆర్ ఉంటే పెన్షన్ 2,000. వచ్చే నెల కేసీఆర్ను బొంద పెడితే 4,000 రూపాయలు పెన్షన్. ప్రతి పేదవాడికి, ప్రతి అత్తకు పెన్షన్ 4,000. ప్రతి కోడలకు నగదు 2,500. ప్రతి ఇంటికి 500కే సిలిండర్. ప్రతి ఇంటికి ఉచితంగా కరెంట్. ప్రతి పెళ్ళైన ఆడబిడ్డకు 1,00,000తో పాటు తులం బంగారం. ప్రతి పేదవాడికి, పెళ్ళైన వాడికి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఉచితంగా. మిత్రులారా, మరి ఇన్ని మంచి పనులు చేయాలని తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ నిర్ణయించింది. మరి మీరు ఒక్క మంచి పని చెయ్యాలి కదా. మీరందరు సిద్ధమేనా మంచి పని చేయడానికి? సిద్ధమన్న వాళ్ళందరూ చేయి పైకెత్తురు. అక్కడున్నోళ్ళు, ఆ బిడ్డ మీద ఉన్నోళ్ళు, ఇక్కడున్నోళ్ళు, మైదానంలో ఉన్నోళ్ళు అందరు చేయెత్తాలి. వెనకాల వేదిక మీద ఉన్నోళ్ళు ఎత్తుతలేరా? చెప్పురా వాళ్ళకు కూడా. మీరు ఎత్తిరా అందరూ. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ఇప్పుడు మిత్రులారా, నేను మార్పు కావాలి అంటే మీరందరూ ఏమంటారు? రెడీనా? రెడీనా?
మార్పు కావాలి. గట్టిగా రే సీఎం మల్లరని ఆయన డిసెంబర్ 9కి ఇప్పుడు చేసే పని చేసి మార్పు కావాలి. 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 జై కాంగ్రెస్. జై జై కాంగ్రెస్. ఇంకొకటి కూడా ఉన్నది. ఏంది ఇది? నేను బాయ్ బాయ్ అంటే మీరు ఏమనాలో తెలుసు కదా, తెలుసు కదా. బాయ్ 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 బాయ్. ధన్యవాదాలు మిత్రులారా. అదేవిధంగా మిత్రుడు అభిజిత్ కూడా బాగా కష్టపడుతుండు. పర్ణికను గెలిపించుకొని రావాల్సిందిగా అభిజిత్తును కూడా ఆదేశిస్తున్నా. కష్టపడుతున్నాడు, మీకు అండగా ఉంటారు. పర్ణిక గెలిస్తే మీకు అదనంగా అభిజిత్, కుంభం శివకుమార్ రెడ్డి ఇద్దరు అదనంగా మీకు సేవ అందించడానికి అందుబాటులో ఉంటారు మిత్రులారా. జై కాంగ్రెస్. దయచేసి అందరూ అర్థం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ